హే వాట్సాప్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మై అవుట్ ఆఫ్ ఎయిర్టెల్ నుండి జియో వాళ్ళు వాళ్ళ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైజెస్ అనేవి హైక్ చేశారు. ఇలా ప్రైజెస్ ఇంక్రీజ్ చేయడం గల రీజన్ ఏంటిదని చెప్పేసి అని అడిగితే వాళ్ళు ఏమంటారు అని అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ అనేది మాకు తగ్గిపోవడం వల్ల మేము రెవెన్యూస్ జనరేట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ చేసామని చెప్పి చెప్తున్నాయి అనమాట. జనరల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఆ 4 మెంబర్స్ కనుక 4 సిమ్స్ కనుక వాడుంటే అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఒక 300 రూపీస్ తోటి రీఛార్జ్ చేసుకున్నట్టయితే మంత్లీ 1200 రూపీస్ దాకా వాళ్ళు స్పెండ్ చేస్తారు. అదే ఇయర్లీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే దాదాపు అది 14,400 రూపీస్ దాకా ఉంటుంది. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 14,000 రూపీస్ దాకా ఒక రీఛార్జెస్ ప్లాన్ స్పెండ్ చేస్తుంది అని అంటే ఎంత ఘోరంగా ఉన్నాయని అర్థం చేసుకోండి. యాక్చువల్లీ వీళ్ళు ఇంకా ఇలా టారిఫ్స్ అనేది పెంచుకుంటూ పోవడం వలన మనకి ఇంకా బడ్డెన్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే నాకు ఏమర్థమైంది అని అంటే కంపెనీ పైన ఉన్న భారాన్ని తగ్గించుకోవడం అని చెప్పేసి ప్రజలపైన భారాన్ని రుద్దుతున్నారు కావచ్చు అనిపిస్తుంది. యాక్చువల్లీ మీ ఇంట్లో పర్ మంత్ మీరు రీఛార్జెస్ పైన ఎంతగానో మనీ స్పెండ్ చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.